ఒక 2 విషయాల మీద పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా నేను నా ప్రీతముడైన అవతార్ మెహర్ బాబాకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది ఆత్మల మధ్య, పరమాత్ముడి సమక్షంలో వచ్చినటువంటి ఇంతమంది ఆత్మల మధ్య ఈ ఆత్మ కూడా అవకాశం ఇచ్చి ఇటువంటి సహవాసంలో పాల్గొనేటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు నాకు నా ప్రియతమ్ముడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. రెండో విషయం మీద పంచుకోవాలనుకుంటుంది ఏంటంటే, ఒక్కసారి మీరందరూ కూడా ఒక్క నిమిషం పాటు ఈ ఫోటోని ఒక్కసారి తీక్షణంగా, ఒక్క నిమిషం పాటు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి తీక్షణంగా ఈ ఫోటోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం పాటు. ఓకే, ఇప్పుడు చెప్పండి, తదేకంగా బాబా యొక్క పాదాలను అలా చూస్తూ ఉంటే, ఒక తదేకంగా చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది? ఎవరైనా చెప్పగలరా? ఇంకా ఏంటంటే మనకేమనిపిస్తుందంటే, ఆ పాదాలను చూస్తూ ఉంటే అదే మన జీవిత గమ్యం. మన ఇన్ని ఆత్మలు చేరాల్సినటువంటి ఉద్దేశం ఏంటంటే, మన ఇన్ని ఆత్మలు చేరాల్సినటువంటి ఏకైక గమ్యం ఏంటంటే ఆయన పాదాల చెంత ధూళిగా మారిపోమన్నాడు. బాబా ఏం చెప్పాడు? నువ్వేదో భగవంతుడు అయిపో, లేకపోతే పరమాత్ముడు అయిపో ఏం చెప్పట్లేదు. జస్ట్ బికమ్ ఎ డస్ట్ అట్ ద ఫీట్ ఆఫ్ పర్ఫెక్ట్ మాస్టర్ అవతార్ అన్నాడు. అంటే దీన్ని చూస్తుంటే మనకేం గుర్తు రావాలంటే, మన యొక్క గమ్యం గుర్తు రావాలి. మనం చేరాల్సినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ పాదాల చెంతనే మన యొక్క లక్ష్యం, గమ్యమై ఉన్నది. థ్యాంక్ యూ. ఇంకపోతే సబ్జెక్ట్కి వస్తే, జనన మరణాల రహస్యం, వాటి అంతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జననం మరణం అంటే ఫస్ట్ దాని యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం. అసలు జననం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సామాన్యంగా ఆలోచిద్దాం. బాబా చెప్పిన దాని తర్వాత చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జననం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి? జననం అంటే ఏం చెప్తారు ఎవరన్నా? ఏమయ్యా జననం అంటే అని తెలుసా నీకు? అసలు చెప్పవయ్యా అంటే ఏం చెప్తారు జననం అంటే? వాడు చెప్పే మాట ఏంటి? పుట్టుక. పలానా వ్యక్తి పుట్టాడు కాబట్టి అది అతని బర్త్ డేటు. పలానా చోట అమ్మాయి పుట్టింది కాబట్టి అది బర్త్ డేటు. అంటే ఇక్కడ పుట్టుక అంటే దేని పుట్టుకను బట్టి నువ్వు బర్త్ అంటున్నావు? ఏది పుట్టడం వల్ల అది జననం అనుకుంటున్నావు? దేని అనుకుంటున్నావు? కేవలం భౌతికమైన శరీరం. మీ అందరూ తెలుసు, మనకి 3 శరీరాలు ఉంటాయి. ఒకటి భౌతిక శరీరం, రెండోది సూక్ష్మ శరీరం, మూడోది మానసిక శరీరం. దీన్ని గ్రాస్ బాడీ, సటిల్ బాడీ అండ్ మెంటల్ బాడీ అంటారు. సో ఇక్కడ బాబా చెప్పినటువంటి, ఇక్కడ చూడండి, ఆ ప్రశ్నలో ఉన్నటువంటి ఒక్క అర్థం గమనించండి. అది జననాల మరణాల రహస్యం కాదు, జనన మరణ రహస్యం అన్నారు. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? బర్త్ అంటే ఏమనుకుంటున్నాం? పుట్టాం కాబట్టి బర్త్ అంటున్నాం. మళ్ళీ ఏమవుతుంది? పుట్టిన తర్వాత ఏమవుతుంది? మనకి చనిపోతాం. చనిపోవడాన్ని ఏమంటారు? మరణం అంటున్నాం. అంటే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? జననం మరణం యొక్క రహస్యం అంటున్నారు. అంటే ఏమవుతుంది ఇక్కడ? ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఉండేది ఎన్ని జననాలు ఉన్నాయి? ఒకే ఒక జననం ఉంది. అదే విధంగా ఒకే ఒక మరణం ఉంది. బాబా దీన్నే రియల్ బర్త్ అండ్ రియల్ డెత్ అన్నారు. ఇకపోతే ఇప్పుడు వాటి యొక్క అంతం ఏం చెప్పారంటే, ఇక్కడ ఆ రియల్ బర్త్ కంటే కారణం ఏంటి? అసలు బర్త్ అంటే మనం ఎలా మొదలయ్యింది? బాబా రియల్ బర్త్ గురించి చెప్తూ, నువ్వు బర్త్ ఎప్పుడు పుట్టావో తెలుసా? నిజానికి నువ్వు పుట్టింది ఒక్కసారే. ఆ పుట్టుకకి మరణం అనేది కూడా ఎన్నిసార్లు? ఒక్కసారే ఉంటుంది. అంటే నీకు ఒక్క రియల్ బర్తే ఉంటుంది, అదే విధంగా ఒక రియల్ డెత్ ఉంటుంది. సో ఈ మధ్య జరిగేటువంటిది ఏంటి? ఇప్పుడు నేను పుడుతున్నాను, చనిపోతున్నాను, పుడుతున్నాను, చనిపోతున్నాను. దీనికి కారణం ఏంటి బాబా అంటే, బాబా ఏం చెప్పారు? ఇలా యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అయ్యి, నువ్వు ఎప్పుడు పుట్టావో తెలుసా నీకు అంటే, నువ్వు భగవంతుడి నుంచి ఎప్పుడైతే విడిపడ్డావో, భగవంతుడి నుంచి అంటే ఆ ప్రేమ మహాసాగరం నుంచి ఎప్పుడైతే బుడగగా బయటపడ్డావో అదే నీ రియల్ బర్త్, నీ నిజమైన సత్యమైన పుట్టుక. తర్వాత రియల్ డెత్ అన్నారు. రియల్ డెత్ అంటే ఏంటి? ఇన్నిసార్లు ఒక అతను ఎవరైనా మరణిస్తే మనం ఏమనుకుంటున్నాం? హీ డెడ్ అంటున్నాం, అతను చనిపోయాడు అంటున్నాం. కానీ బాబా ఎక్కడైనా వాడారా?
అతను చనిపోయాడు, అతను పుట్టాడు అనేసి బాబా ఎప్పుడు రెండు పదాలు వాడేవారు. పుట్టుకకి హీ వాస్ టేకింగ్, మరణానికి హీ వాస్ డ్రాపింగ్. టేకింగ్ బర్త్ అండ్ డ్రాపింగ్ హిస్ బాడీ. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు బాబా అంటే ఒక దాన్ని తీసుకొని ఇంకో దాన్ని విడిచిపెడుతున్నాడు. అంటే ఎప్పుడైతే భగవంతుడి నుంచి మనం విడిపడి ఎక్కడైతే ఆ రియల్ బర్త్ తీసుకున్నామో తర్వాత రియల్ డెత్ అంటే నిజమైనటువంటి మరణాన్ని పొందడానికి వరకు మధ్యలో ఇన్ని లక్షల కోట్ల శరీరాలు తీసుకుంటూ విడిచిపెడుతున్నాం కదా, దాన్ని ఏమన్నాడు బాబా? తీసుకోవడాలు, విడిచిపెట్టడాలు అన్నారు. ఇంకొక విషయం మీద పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే బాబా ఈ రియల్ డెత్ రియల్ బర్త్ గురించి చెప్తున్నప్పుడు ఒక విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా తన ప్రేమికులు క్లారిటీగా ఉండాలన్నాడు. ఇప్పుడు బాబా చెప్తున్నటువంటి రియల్ బర్త్ గానీ రియల్ డెత్ గానీ దాని దేనికి సంబంధించిందంటే జన్మకు సంబంధించినది. రియల్ బర్త్ గానీ రియల్ డెత్ గానీ దేనికి సంబంధించింది? ఒక జన్మకు సంబంధించినది. అదే విధంగా రియల్ బర్త్ కి రియల్ డెత్ కి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారాలు అంటే ఒక జంతువుగా పుట్టడం, లేకపోతే ఇలా ఒక వృక్షంగా పుట్టడం, మనిషిగా పుట్టడం, ఇలా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమన్నాడు బాబా? శరీరాలు అన్నాడు. అంటే మనకి రెండు క్లారిటీ రావాలండి. ఇక్కడ బాబా చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే, అంటే ఇక్కడ మీకు ఇద్దరు ఉంటారు. నెంబర్ 1 మీ యొక్క జన్మ కారకులు, నెంబర్ 2 మీ భౌతిక శరీర కారకులు. అంటే ఫస్ట్ ఏమొస్తుంది? జన్మ కారకులు. ఇదే విషయాన్ని బాబా ఒకసారి మెహరాబాద్ లో ఒక ఫ్యామిలీ వస్తారు. ఫ్యామిలీ వచ్చినప్పుడు ఒక తల్లి తన బిడ్డల మీద కంప్లైంట్ చేస్తుందంట. బాబా వీడిని నేను ఎంత కష్టపడి కన్నాను, ఎంతో కష్టపడి సంపాదించి వీడిని ఎంతో పోషించాను, వీడు అడిగింది అన్ని ఇచ్చాను కానీ వీడు మాత్రం నా మాట వింటలేదు బాబా అనేది. సో బాబా ఏమన్నా అంటే, సరే ఆ విషయాలు పక్కన పెట్టు, నువ్వు ఫస్ట్ ఒక మాట నాకు ఏంటి చెప్పు అంటే, బాబా నేను జన్మనిచ్చాను కదా అన్నాను. నువ్వు జన్మనిస్తే నేను ఇచ్చింది ఏంటి అని అడిగాడు. నీకు నాకు తేడా ఏంటి అని అడిగాడు. అవునా, అదేంటి బాబా నువ్వు భగవంతుడివి, నేను ఒక స్త్రీని కదా అంటే ఆవిడకి ఏంటంటే బాబా ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఇవ్వడానికి ఏం చెప్పారంటే చెప్తాను. ఏంటి బాబా తేడా? జన్మ కారకులకి భౌతిక శరీర కారకులకి తేడా ఏంటంటే, బాబా వచ్చి ఎవరైనా తన తల్లి నేను జన్మనిచ్చానరా అంటే బాబా హఫీజ్ చెప్పిన మాటలు 3 ప్రశ్నలు అడగమన్నాడు. ఆ 3 ప్రశ్నలు ఏంటంటే, అంటే ఇప్పుడు మా అమ్మ నన్ను ఒరే హరి నేను నీకు జన్మనిచ్చానరా అంటే బాబా నన్ను ఏమంటున్నారు? రే మీ అమ్మని వచ్చేసి 3 ప్రశ్నలు అడుగురా, ఈ 3 ప్రశ్నల్లో ఏ ఒక్క దానికి సమాధానం చెప్పినా నేను ఇది కన్విన్స్ అవుతాను, మీ అమ్మాయి నీకు జన్మ కారకురాలు, ఓకేనా, స్టార్ట్ చేయరా, ఈ 3 ప్రశ్నలు వేయరా అన్నాడు బాబా. సో నేను ఫస్ట్ మా అమ్మని అడగాలి. సో మా అమ్మ ఏం చెప్తోంది? చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, నేను ఈ జన్మనిచ్చానంట, నీ జన్మనిచ్చానంట. సో ఆ బాబా చెప్పినాడు 3 ప్రశ్నలు ఏంటంటే, నెంబర్ 1 ఫస్ట్ నేను మా అమ్మని అడిగి, అమ్మా నువ్వు నన్ను కన్నావు కదా, సో నువ్వు కనడానికి ముందు ఎక్కడున్నాను? నువ్వు నన్ను కన్నావు కదా, పలానా డేట్ లో, పలానా సంవత్సరంలో, పలానా హాస్పిటల్లో, పలానా చెన్నైలో ఉన్న, బాంబేలో కన్నావు కదా. ఆ కనడానికి ముందు నేను ఎక్కడున్నాను తెలుసా నీకు? దానికి ఏం చెప్తుంది మా అమ్మ సమాధానం? తెలియదురా. ఓకే అమ్మా, నో ప్రాబ్లం, సెకండ్ క్వశ్చన్ ట్రై చేయమ్మా. ఏంటమ్మా అది అంటే చెప్తా, పుట్టాను కదా నేను, ఒక సంవత్సరంలో పుట్టాను అంటే రేపు నెక్స్ట్ కొన్ని సంవత్సరాలు ఒక జీవించి భూమి మీద ఏదైతే నా ప్రార్థన ప్రకారం ఏదైతే అనుభవించేసిన తర్వాత ఏమవుతాను? నేను చచ్చిపోతాను కదా. అంటే నేను పుట్టడానికి చచ్చిపోవడానికి మధ్య ఉన్నటువంటి కాలం అంటే ఎంత కాలం నేను ఈ ప్రపంచంలో జీవిస్తానో నీకు తెలుసా? సో దానికి కూడా సమాధానం లేదు, ఎందుకంటే మా అమ్మకే తెలియదు. ఫైనల్ గా ఓకే నో ప్రాబ్లం. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతాను? సో కనుక ఒక జన్మ కారకుడికి మాత్రమే ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పగలడు. కనుక సరే మన తల్లిదండ్రులు ఎవరు శరీరం ఇచ్చారు కదా, వాళ్ళు ఎవరంటే నీ భౌతిక శరీర కారకులు. మీ అమ్మ నన్ను ఎవరో తెలుసా బాబా అని చెప్తున్నారంటే, నీ భౌతిక శరీరం ఏదైతే ఇచ్చారో దానికి కారకులు. అంటే నా నుండి చూడండి ఎలా చెప్తున్నారు, స్పష్టంగా చెప్తున్నారు చూడండి, మీరందరూ కూడా నా నుండి మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చారు. కనుక జన్మ కారకుని ఎవరు? అవతార్ మెహర్ బాబా. మీ కంటి మీద కనిపిస్తున్నటువంటి ఏ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఎవరు? నీ భౌతిక శరీర
కారకులు. సో ఈ విషయం మీద మనకి కొంచెం క్లారిటీ కావాలి, స్పష్టంగా ఉండాలి. సో ఇది జన్మ కారకులు, భౌతిక శరీర కారకులు. అండ్ ఫైనల్ గా ఒక స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక రోజు అంట ఒక సద్గురు దగ్గరికి ఒక స్టూడెంట్ వెళ్తాడంట. ఆ స్టూడెంట్ వెళ్ళగానే సరే వాళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతోంది. ఏం జరుగుతుందంటే, సరే ఆ పిల్లవాడు కూర్చున్నాడు, సో మొదటి డిగ్రీ చదువుతున్నాడు. అడుగుతున్నప్పుడు ఆ సద్గురు అడుగుతున్నాడు, నువ్వేం చదువుతున్నావు అనేసి. స్వామీజీ నేను ఇది చదువుతున్నాను, ఈ డిగ్రీ చేస్తున్నాను, అది 1 సంవత్సరంలో కంప్లీట్ అయిపోతున్నాను. ఓహో మంచిది. నువ్వు ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అంటాడు. ఏముంది స్వామీజీ, ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకేముంది, చదువు అయిపోతే ఏముంది, ఇంకా ఉద్యోగం చేసుకుంటూ ఇంకా సంపాదించుకుంటూ హ్యాపీగా నా లైఫ్ లీడ్ చేస్తుంటా అన్నాడు. ఓ అవునా, సరే ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తావు అని అడిగాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏముంది, వయసు అయ్యింది, ఇంకా నాకు పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఓ పెళ్లి చేసుకుంటావా, చాలా సంతోషం. తర్వాత ఏం చేస్తావు అంటే, ఇంకేముంది, పెళ్లిన తర్వాత యాజ్ యూజువల్ ఒక బెటాలియన్ బయలుదేరుతుంది అన్నాడు. బెటాలియన్ ఏంటంటే పిల్లలు అన్నాడు. ఓ పిల్లలా, సరే బాగుంది. తర్వాత ఏంటన్నాడు. తర్వాత ఏముంది, అది సింపుల్, వాళ్ళని పోషించుకుంటూ పెంచుకుంటూ వాళ్ళు కూడా ఉద్యోగాలు చూసేలాగా నేను పోషిస్తుంటా అన్నాడు. అవునా, సరే దాని తర్వాత ఏం చేస్తావు అన్నాడు. దాని తర్వాత నా వయసు అయిపోతుంది కదా అన్నాడు. వయసు అయిపోతుందా, బాగుంది. తర్వాత ఏం చేస్తావు అన్నాడు. వయసు అయిపోతే ఏం చేస్తాను, సస్తానని చెప్పాడు. అవునా బాగుంది, సచ్చిన తర్వాత ఏం చేయబోతున్నావు అని అడిగాడు. అది సమాధానం లేదు. అప్పుడు సద్గురు చివాట్లు పెడతాడు. అంటే నువ్వు పుట్టింది చచ్చిపోవడానికే అన్నాడు. నువ్వు పుట్టింది చచ్చిపోవడానికి, చచ్చిపోయింది మళ్ళీ పుట్టడానికి. అప్పుడు నీకు ఒక మిగతా జంతువులకి తేడా లేకుండా పోయింది కదరా అన్నాడు. అప్పుడేం చెప్తాడంటే, నువ్వు పుట్టింది దేనికో తెలుసా, భగవంతుని తెలుసుకోవడానికి. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మన యొక్క జన్మకారకుడిని ప్రేమించడం, జన్మకారకుడికి విధేయ ఉండడం, జన్మకారకుడికి సమర్పణ అవడం. ఇలా అవడం వల్ల ఏమవుతుందంటే, మన యొక్క శరీరాలు తీసుకుంటున్నాం, ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి బయటపడి మన జీవిత లక్ష్యమైనటువంటి భగవత్ సాక్షికారం పొంది మన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటాం. అవతార్ మెహర్ బాబా కి